వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము శక్తివంతమైన మహిళలు వీరికి సంబంధించి కొన్ని స్టోరీలు చెప్పుకున్నాం, పురాణ ఇతిహాసాల నుంచి ద్రౌపదీదేవి అట్లా. సో అందులో భాగంగా సుకన్య గారి గురించి కూడా నేను విన్నాను. సో దానికి సంబంధించి ఆవిడ శక్తియుక్తులు ఏంటో ఒకసారి మన మహిళలందరికీ కూడా తెలియచేద్దాం. సుకన్య అంటే పతివ్రత జయ. ఇప్పుడు పతివ్రత కథలు చెప్తే ఈ రోజుల్లో జనాలకు ఎంత మటుకు నచ్చుతుందో మరి. పాతివ్రత్యవనంగానే అంటే భర్తని బాగా ఫాలో అవ్వటం. పతివ్రత అంటే అదే కదా, హస్బెండ్ని ఫాలో అవ్వటం, అతను ఎలా ఉన్నా వాడిని భరించటం, ఎలా ఉన్నా ఇక అతనితో ఉండటమే. పాతకాలపు కథలు కదా ఇవి. పురాణ గాథల్లో ఇలా పతివ్రత మా తల్లుళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. మనకు సావిత్రి, మన సతీ సావిత్రి కథ వింటుంటాం. ఆవిడ ఏముడు వెనకాల వెళ్ళి భర్తను తెచ్చేసుకుందని. ఈ సుకన్య కథ కూడా కొంచెం ఇంచుమించుగా అలాంటి కథ. అంటే వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలకి చెప్పే రకరకాల పురాణ గాథల్లో చెప్పచ్చు. దీనివల్ల మనకి ఈవిడ స్ట్రాంగ్ అనే చెప్పాలి. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో స్ట్రెంగ్త్, ఈవిడదో రకం స్ట్రెంగ్త్ అనమాట. అయితే ఈ సుకన్య అనే అమ్మాయి శర్యాతి అనే ఒక రాజుగారి కూతురు, రాజుగారి అమ్మాయి. ఒక పిల్ల చక్కగా సంతోషంగా ఉండేది, యాక్టివ్గా మంచి అమ్మాయి అనమాట. అయితే ఒకసారి ఏమైందంటే వీళ్ళు వనభోజనానికి ఏదో వనవిహారానికి వెళ్ళారు. వెళ్తే తల్లిదండ్రి ఎక్కడో చెట్టు కింద కూర్చున్నారు. అంటే పెద్దవాళ్ళంతా ఒక చోట ఉంటే ఈ అమ్మాయి తన ఫ్రెండ్స్ తోటి తిరుగుతూ ఒక చోటకి వెళ్తే ఒక పుట్ట కనపడింది. ఆ అమ్మాయికి ఒక పెద్ద పుట్ట కనపడితే, సరే పుట్ట అంటే పాములు ఉంటాయి అనుకుంటాం సహజంగా. అటు ఇటు నడుస్తున్నప్పుడు ఆ పుట్టలోంచి ఒక 2 కంతల్లో మిణుగురు పురుగులు కనిపించినాయి ఆ అమ్మాయికి. మిణుగురు పురుగులు అంటే రాత్రిపూట మెరిసే పురుగులు. అయితే ఈ పుట్టలోంచి కనపడితే ఇది ఏమనుకుందంటే ఈ అమ్మాయి, 2 పురుగులు పగటి వేళ ఎలా కనపడుతున్నాయి, ఇదేదో చిత్రమైన పురుగు అనుకుని ఏం చేసిందట, 2 పుల్లలతోటి, అంటే పురుగుని కదుపుదామనుకుంది. పురుగు ఒక చోట వాలి ఉంటుంది, దాన్ని మనం ఇలా ప్రిక్ చేసామను కదిపామనుకో అది లేస్తుంది కదా అని అనుకుని ఏం చేసింది, 2 పుల్లలు పట్టుకుని ఈ పుట్టలో ఇలా 2 పుల్లల్ని ఒకటేసారి అలా పెట్టేసరికి అలా ఏమైంది, ఒక చిన్న మూలుగు వినపడింది. తర్వాత ఈ పుట్టలో కనపడుతున్న ఏ హోల్స్లో నుంచి కనిపిస్తుందో అక్కడ నుంచి రక్తం రావడం మొదలుపెట్టిందట. ఈ అమ్మాయి భయపడింది, ఎవరో ఉన్నారు లోపలని అనిపించింది. ఈ రక్తం కారిపోతున్నది ఏమిటో తెలియలే, పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసి అక్కడ ఏదో ఇట్లా జరిగిందని చెప్పింది తండ్రికి. చెప్పేసరికల్లా ఈ తండ్రి ఏం చేశాడు, ఏమిటి అని బాగా చుట్టుపక్కల అన్ని చోట్ల విచారిస్తే చ్యవన మహర్షి అనే ఒక మహర్షి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన చుట్టూతా పుట్ట పెరిగిపోయింది. ఈ పుట్టలో నుంచి ఆయన కళ్ళు, నేత్రాలు మాత్రం కనపడుతున్నాయి. ఆ అమ్మాయికి ఆయన కళ్ళు తెరిచే యోగంలో ఉన్నారు. మెరిసేసరికి ఈ అమ్మాయి ఏమనుకుంది, అవేవో పురుగులుగా భ్రమపడి ఇలా పుల్లలు పెట్టి పొడి చేసింది. ఆయన తపస్సులోంచి వెంటనే బాధ కలిగేసరికి మూలిగారు, తపస్సులోంచి బయటకు వచ్చేసారు. దాంతో ఈయన కళ్ళు పోయినాయి. ఆ 2 పుల్లలు గుచ్చేసింది కదా అమ్మాయి. చూసేసరికల్లా రాజుగారు ఏం చేశారు, చాలా దుఃఖపడి, అయ్యో నా కూతురు వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్పి చాలా బాధపడ్డారు. బాధపడి ఏం చేశారంటే, అయ్యా ఈ తప్పుకి, మా అమ్మాయి చేసిన ఈ పొరపాటుకి ఏదైనా ఒక పరిహారం చెప్పండి అంటే ఆయన ఏమన్నాడు, ఏం పరిహారం చెప్పాలి, నేను ఇప్పుడు ఏమీ పని చేసుకోలేను, కన్ను బాధగా ఉంది, మొదటిది ధ్యానం తప్పిపోయింది, మళ్ళీ నాకు ధ్యానం కుదిరేదాకా నేను ఆ మామూలు జీవితం గడపాలి, ఇప్పుడు ఈ ఒక్కడనే ఉండాలి, ఈ కళ్ళు పోయిన వాడిని నేను ఎలా ఉంటానో అంటే ఈయన ఏమన్నాడు, నా కూతుర్ని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, ఆ అమ్మాయి మీకు పరిచర్య చేస్తుందని చెప్పాడు రాజు. ఈ చిన్న పిల్లని ఆ వృద్ధుడైన చ్యవన మహర్షికి ఇచ్చి పెళ్లి చేసేసారు. అయ్యో, ఆ అమ్మాయి వల్లే కదా ఈ కళ్ళు పోయినాయి. మరి సో ప్రాయశ్చిత్తం ఆ అమ్మాయి తప్పుకు పరిహారం చెల్లించవలసిందే. ఆ పిల్ల కూడా తను చేసిన తప్పుకి పరిహారం చెల్లించాల్సిన త్రికరణ శుద్ధిగా ఈయన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. పెళ్లి చేసి ఆ పిల్లని ఆయనతో పాటు పంపించేశారు. ఇప్పుడు రాజుగారు అమ్మాయి కదా, ఈయన్ని రాచరికపు దీంట్లో ఒక అడవిలో, మరి అడవి కాదు, వీళ్ళ దగ్గర ఏ పార్కులోనూ ఆయన్ని కూర్చోబెట్టి ఓ అంతఃపురం కట్టి రాజసౌధం కట్టి ఉంచల. ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పిల్ల వెళ్ళిపోవాల్సింది. ఆయన భార్య ఆయన వెనకాల పడి, ఆయన ఎక్కడో అడవిలో ఉంటాడు. ఈ పిల్లని కూడా ఆయనతోటి పంపేశారు. ఆ అమ్మాయి ఆయనకు కావాల్సిన నీళ్లు పాలు పట్టుకొచ్చేది, ఏదో వంట చేసేది, దేవుడికి పూజకి అన్నీ ఏర్పాటు చేసేది, అగ్నిహోత్రానికి పనిచేసేది, సమస్తమైన పనులు ఒంటరిగా ఆయనకి పనిచేస్తూ ఆయనతో పాటు ఉండేది. ఆయనతో పాటే ఉండిపోయింది. అయితే ఏమైందట, కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి అడవిలోంచి నీళ్లు పట్టి తెచ్చుకోవాలి కదా రోజు. ఈ నీళ్ల కోసం వెళ్ళేసరికల్లా అశ్విని దేవతలు కనపడ్డారు ఆ అమ్మాయికి. ఈ అశ్విని దేవతలు ఎవరంటే వైద్య దేవుళ్ళు. అది సరిగా చెప్పాలి, దేవ వైద్యులు అనకూడదు, వైద్య దేవుళ్ళు. అంటే ఇప్పుడు దేవతల్లో ఒక జోడు ఉన్నారు, 2 అశ్విని దేవతలు ట్విన్స్.
వీళ్ళేంటంటే వైద్యానికి అధికారులు అన్నమాట. చాలా అందమైన వాళ్ళట, వాళ్ళు ఎంతో సౌందర్యవంతులు. ఈ అశ్విని దేవతల తాలూకు అంశతోటి పుట్టిన వాళ్ళే మన మహాభారతంలో ఉన్న నకులుడు సహదేవుడు. ఓహో. వాళ్ళు ట్విన్సే, వీళ్ళు కూడా ట్విన్సే అట్లా. ఓకే. అయితే వీళ్ళు ఏం చేశారు, ఈ అమ్మాయిని చూసేసరికి కల్లా, అమ్మాయి ఎంతో సౌందర్యవతివి నువ్వు, మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని వివాహం చేసుకోమని అడిగారు. ఆమె నిరాకరించి, కాదండి నా భర్త, నాకు వివాహితని నేను, ఈయన చవన మహర్షి భార్యని అని చెప్పేసరికి కల్లా, అయ్యో అదేమిటి అంత వృద్ధుడితోటి ఎలా ఉంటావు, నువ్వు చిన్నపిల్లవి అని ఆ అమ్మాయిని ప్రొవోక్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి ససేమిరా ఒప్పుకోలేదు. ఒప్పుకోక ఇంటికి వెళ్ళిపోయి చవనుడికి చెప్పింది, ఇట్లా జరిగింది. ఇలా జరిగిందని చెప్పేసరికల్లా, సరే మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొకసారి నీళ్ళకి వెళ్ళేసరికల్లా వీళ్ళు కనపడ్డారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే, అమ్మాయి నీ భర్తకి కళ్ళు లేవు కదా, నువ్వు ఇంత చక్కటి దానివి, ఇవి కళ్ళు లేని భర్తతోటి ఎట్లా ఉంటావు, మేము నీ భర్తకి కళ్ళు వచ్చేలాగా చేస్తాం, దానికి ప్రతిగా ఆయన్ని మాకు ఏదైనా చేయమని అడుగు, కళ్ళు కనపడవు కదా చవన మహర్షికి అని అడిగేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది, చవన మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ అశ్విని దేవతలు మళ్ళీ కనపడ్డారు, వాళ్ళకి యజ్ఞభాగం కావాలట, నీకు కళ్ళు తెప్పిస్తామంటున్నారు, నువ్వు మాట్లాడతావా వాళ్ళతో అంటే ఆయన ఒప్పుకున్నాడు. ఈ అశ్విని దేవతలు వచ్చి చవన మహర్షిని కలిశారు. ఏంటంటే వీళ్ళకి అశ్విని దేవతలు మామూలుగా మనం హోమాలు అవి చేస్తారు భూలోకంలో, యాగం హోమం యజ్ఞం చేస్తారు కదా, ఈ యజ్ఞంలో వేసినటువంటి హవిస్సుని అగ్ని అందరికీ అందిస్తాడు, దేవతలందరికీ. అశ్విని దేవతలకి అందులో భాగం లేదు, వాళ్ళకి రాదు. అయితే వాళ్ళు, మేము చిక్కిపోతున్నాము, మాకు కూడా హవిస్సు కావాలి, ఒట్టి అమృతంతో మా పొట్టలు నిండవు, వీళ్ళందరూ హవిస్సు తీసుకుని కదా బలపడుతున్నారు మిగిలిన దేవతలంతా, మేము కూడా ఈ యజ్ఞ భాగానికి అర్హులని కావాలి, మేము కూడా, మాకు కూడా ఈ భాగాన్ని అందించాలి అని అడిగారు. చవనుడిని ఏమడిగారంటే, నువ్వు చాలా తపశక్తి సంపన్నుడివి, మాకు ఈ యజ్ఞ భాగాన్ని ఏర్పరచు, నువ్వు నీ కళ్ళు మేము తెప్పిస్తామని అడిగితే సరే ఆయన ఏం చేశాడు, ఒప్పుకున్నాడు. అప్పుడు అశ్విని దేవతలు ఏం చేశారు, తమతో పాటు ఈ చవనుడిని తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఒక కుండంలో మునిగారట ముగ్గురు. మునిగేసరికల్లా బయటకు వచ్చేసరికల్లా వాళ్ళంత నూతన నవ యవ్వనంతో చక్కటి రూపురేఖలతోటి చవన మహర్షి యంగ్గా బయటకు వచ్చాడు ఆ నీళ్ళలోంచి. వచ్చాక వీళ్ళ కోసం చాలా పెద్ద యజ్ఞం చేసి అశ్విని దేవతలకు కూడా ఈ ఇందులో హరిభాగాన్ని ఏర్పరిచాడు. అయితే ఆ కాలంలో ఏమైందట, ఈ అమ్మాయి భర్తతోటి హాయిగా సంతోషంగా గడుపుతోంది. వాళ్ళ అమ్మ నాన్న పిల్లని చూడడానికి వచ్చేసరికల్లా దూరం నుంచి ఒక కుర్రాడు తమ కూతురు హాయిగా సరసలాపాలాడుతూ ఈ అడవిలో తిరగడం కనపడేసరికల్లా రాజుగారికి కోపం వచ్చేసింది. అయ్యో చవన మహర్షి వృద్ధుడు, ఆయన కళ్ళు పొడి చేసింది చాలక వృద్ధ భర్తని ఏం చేసేసిందో నా కూతురు దుర్మార్గురాలైపోయింది, వీడెవరితోటో తిరుగుతోందని ఆయన ఏం చేశాడు, కత్తి తీసుకుని కూతురుని చంపడానికి వచ్చాడట. ఆ రాజు ఎంత గొప్పవాడో చూడండి. అప్పుడు ఈ చవనుడే ఆపి, నేను చవనుడినే, చిన్నతనపు రూపం మళ్ళీ నాకు వచ్చేసింది, అశ్విని దేవతల వల్ల ఇది జరిగిందని చెప్పేసి ఈ రాజుకి చెప్పి, ఇట్లాంటి సద్బుద్ధి కలిగిన కూతుర్ని కన్నా నువ్వు, నీకు కూడా ఇంతకంటే గొప్ప సద్బుద్ధి ఉంది, సుత శతం కలుగుతారు, 100 మంది కొడుకులు పుడతారు నీకని చెప్పి ఆయన్ని రాజుని దీవించాడట. ఈ సుకన్య తర్వాత వారికి సంతానం లేదు. ఆ తర్వాత 100 కొడుకులు పుట్టారట శరియత్ మహారాజుకి, రాజుగారికి. అయితే ఈ అమ్మాయి ఈయన్ని తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా వృద్ధుణ్ణి భర్తగా ఒప్పుకొని అతనితోనే ఉండి, వీళ్ళు నువ్వు మాతో రా అని వాళ్ళు అడిగినా కూడా ఒప్పుకోకుండా ఆయనకే ఆ యవనాన్ని ప్రసాదించే అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి ఆ అమ్మాయి మహాభారత కథలో, ఉత్తమ స్త్రీ కథల్లో ఈ సుకన్య కథను కూడా చెప్పుకుని తీరాలి. పతివ్రతామ తల్లులు బోళ్ళంతమంది ఉన్నారు, వాళ్ళలో ఈ సుకన్య కూడా ఒకటి. అయితే ఈ కథ నాటికి అమ్మాయి చిన్నపిల్లే, ఇది ప్రౌఢ చాలా పెద్దదే, ఈ పతివ్రతా ధర్మం నెరవేర్చి అది కాదు, చిన్నపిల్లే, 14-15 ఏళ్ళు ఉన్న అమ్మాయి అన్నమాట. అంత చిన్నపిల్లకి కూడా అంత ధర్మబుద్ధి, ఆ తీసుకున్నటువంటి మార్గాన్ని నిలబడి నిబ్బరంగా దాంట్లో నిలబడ్డమే ఆ అమ్మాయి తాలూకు గొప్పతనం అనమాట. మనం రకరకాల కథలు చెప్పాం కదా, దేవయాని కథ చెప్పాం, అట్లా ఈ అమ్మాయి కథను కూడా మనం చెప్పుకోవచ్చు. సరదాగా బాగుంది కదా. దీని మీద ఇంకా మీద బోల్డ్ అని కథలు ఉన్నాయి. చవన మహర్షి మీద కథ ఇంకోటి చెప్పాం, గోధనం గురించి చెప్పేటప్పుడు చవనుడి గురించి చెప్పాం. ఈ సుకన్య గురించి కూడా ఇంకో కొన్ని మహాభారత కథలు కనపడతాయి, చిన్న చిన్న కథలు. తర్వాత ఆమెకి బోలంత సంతానం కలిగింది, చాలా బాగా జీవితం చాలా బాగా వెళ్ళిందని చెప్తారు. ఇలా కథ చెప్పుకుంటే కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లస్ ఒక పవర్ఫుల్ విమెన్ కదా ఈ అమ్మాయి. ఇప్పుడు తను ఎన్నుకున్న మార్గంలో నుంచునుంది కదా, అది నిలబడాలి కదా. పెళ్ళిళ్ళు చేసుకుని నిలబడలేని జనాలందరూ వీళ్ళని చూసి తెలుసుకోవాలన్నమాట. ఇంత పాతివ్రత్యం నెరపక్కర్లేదు జయ. అప్పుడు ఆ రోజులు వేరు, ఇది సత్యకాలం నాటి సంగతి, ఎప్పుడో కృతయుగం నాటి కథలు కదా, అంత చేయక్కర్లా. కనీసం నిలబడి
మనం గెలవడానికి ప్రయత్నం చేయాలి కదా, ఎంతో కొంత ప్రయత్నం చేయాలి, అంతేగాని తెంపుకుపోతే ఎన్నెన్ని తెంపేస్తాం, తెంపితే దిగిపోతుంది కదా. మానవ సంబంధాలు తెంపితే దిగిపోతాయి. మనం ఎంత జాగ్రత్తగా ముడేసుకుంటే అంత జాగ్రత్తగా ఉంటాయి. కేర్ఫుల్గా ఉంచుకోవాల్సిందే మనం. ఆ అమ్మాయి పెళ్ళికి మంచి విలువ ఇచ్చింది, తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంది. ఆ 2 ఇచ్చిన విలువల వల్ల సుఖవంతమైన జీవితం వచ్చింది తర్వాత ఆ అమ్మాయికి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమగారు. ఓకే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.